బ్రేకింగ్ లో చూస్తున్నాం. ప్రకాశం జిల్లా వాసుల్ని భూ ప్రకంపన వదంతులు మరోసారి ఉణికిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో గత 2 వారాలుగా వరుసగా భూ ప్రకంపన వార్తలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ముండ్లమూరు మండలంలో భూకంపం సంభవిస్తోందన్న సమాచారంతో ప్రజలు హడలిపోతున్నారు. 1 సెకను పాటు భూమి కంపించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ప్రకాశం జిల్లాకు ఏమైంది, తరచూ భూకంపం రావడం ఏంటంటూ ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. గత నెల 21, 22, 23 తేదీల్లో ఇదే జిల్లాలో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ముండ్లమూరు మండలంలో గత నెల 25న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు పర్యటించారు. భూప్రకంపనలపై స్థానికులకు అవగాహన కూడా కల్పించారు. భూకంపం వదంతులను నమ్మొద్దని శాస్త్రవేత్తలు భరోసా సైతం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శౌర్య సిద్ధంగా ఉన్నారు. శౌర్య, ఏం జరుగుతోంది అసలు? ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలకు సంబంధించి ఆల్రెడీ ఎన్జీఆర్ఐ వాళ్ళు వచ్చి చెప్తున్న ప్రజల్లో అవగాహన రావట్లేదు అనుకోవచ్చా? నిజంగానే భూ ప్రకంపనలు వస్తున్నాయా? యాక్చువల్గా అక్కడ జరుగుతోంది ఏమిటి? రమణబాబు, ప్రకాశం జిల్లా ముండ్లమూరులో గత నెల డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో వరుసగా భూ ప్రకంపనలు వచ్చినాయి. ఈ భూ ప్రకంపనలు కూడా 2 సెకండ్లు లోపలనే భూ ప్రకంపనలు వచ్చినాయి. 21వ తేదీన వచ్చిన భూ ప్రకంపనలకి 3.1గా రెక్టర్ స్కేల్ మీద నమోదైంది. తర్వాత వచ్చిన భూ ప్రకంపనలు రెక్టర్ స్కేల్ మీద నమోదు కాలేదు కూడా. అయితే ఈ ముండ్లమూరు, తాళ్లూరు మండలంలో దర్శి నియోజకవర్గంలో ఎక్కువగా ఈ 3 రోజులు ఈ భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు చాలా భయభ్రాంతులకు గురయ్యారు. వరుసగా 3 రోజులు, అది కూడా ఉదయం పూట 10:30 నుంచి 10:40 మధ్యలో ఇదే టైంలో వస్తుంది ఏంటి అని చెప్పేసి ప్రజలు చాలా భయాందోళనకు గురవటము, ఎప్పుడు ఇది జరుగుతుందా అని చెప్పేసి చాలా ఆందోళన చెందిన పరిస్థితి. ఈ టైంలోనే ప్రకాశం జిల్లా కలెక్టర్ మేము అన్సారియా స్పందించేసి ఎన్సీఐ బృందాన్ని పిలిపించి అసలు ఈ భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి, ఎటువంటి ప్రమాదం ఉంది ఏంటి అని చెప్పేసి నివేదిక కావాలని చెప్పేసి వాళ్ళు అక్కడికి వచ్చి ఈ ఎన్సీఆర్ఐ శాస్త్రవేత్తలు వచ్చి మొత్తం పరిశీలించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా ప్రయత్నం చేశారు. అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. డిసెంబర్ 25వ తేదీన జరిగింది. అయితే ఎన్సీఆర్ఐ బృందం వచ్చి ఇక్కడ మొత్తము పర్యవేక్షించి అక్కడ మొత్తం తెలుసుకునే భూ ప్రకంపనాల వల్ల ఎటువంటి ప్రమాదము లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే భూమి పొరల్లో ఉన్న సర్దుబాటు జరిగే టైంలో 1 సెకండ్, 2 సెకండ్లు మాత్రమే భూమి ప్రకంపిస్తూ ఉంది, ప్రకంపనలు వస్తున్నాయి, దీంతో ఎటువంటి ప్రమాదము లేదు అని చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ప్రకాశం జిల్లాలో ఇదే దర్శి నియోజకవర్గము, అదేవిధంగా సంతనోత్సవపాడు నియోజకవర్గము, అద్దంకి నియోజకవర్గంలో కూడా గతంలో చాలాసార్లు భూ ప్రకంపనలు వచ్చినాయి. ఎందుకంటే ఈ ప్రకాశం జిల్లాలో కొంత ఏరియా భూ ప్రకంపనలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వస్తూ ఉంటే భూమిలో సర్దుబాటు జరుగుతూ ఉంది కనుక ఇక్కడ భూ ప్రకంపనలు వస్తున్నాయి, కానీ ఎటువంటి ప్రమాదం లేదని గతంలోనూ చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా అదే చెప్పడం జరిగింది. కానీ ప్రజలు మాత్రం ఈ భూ ప్రకంపనలకు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నము 1 సెకండ్ పాటు భూమి ప్రకోపనకు గురైంది, ఇక్కడ భూకంపం వచ్చింది అని చెప్పి వదంతులు వచ్చింది. అయితే అది అసలు రెక్టర్ స్కేల్ మీద నమోదయ్యేంత కూడా కాదు, అసలు ఎవరు గమనించింది కూడా వదంతులు కూడా ఈ మధ్య వ్యాపిస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వచ్చింది కూడా భూ ప్రకంపనలు కాదు, కేవలం వదంతులు మాత్రమే. ఈ సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో అక్కడ ఇక్కడ వాళ్ళు అనుకునేది ఇటువంటి వదంతుల్ని ప్రచారం చేస్తున్నారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. వాటిని నమ్మవద్దని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రకాశం జిల్లాలో వస్తున్న భూ ప్రకంపనలకు ప్రజలైతే మాత్రం భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తా ఉన్నారు. బాబు, ఓకే, థ్యాంక్ యూ శౌర్య.